69వ వార్డులో ఘనంగా జరిగిన క్రిస్మస్ సంబరాలు. క్రైస్తవుల ప్రధాన పండుగైన క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఈ నెల డిసెంబర్ 25న మా ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యేసుక్రీస్తు జన్మ సందేశమైన ప్రేమ, కరుణ, శాంతి, సేవ వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, క్రిస్మస్ కేక్ కటింగ్ కార్యక్రమాలు, పేదలు మరియు అనాథలకు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని మతాల వారు కలిసి ఈ వేడుకను ఐక్యతతో విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి తీసుకురావాలని ఆకాంక్షించారు. 69వ వార్డు తెలుగుదేశం ప్రెసిడెంట్ మరియు ఎస్సీ/ఎస్టీ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అలమండరాజు గారు, మహిళా అధ్యక్షురాలు చల్లా చందు గారు, సీనియర్ టీడీపీ నాయకులు ఆదపురెడ్డి గోవిందరావు గారు, సీనియర్ టీడీపీ నాయకురాలు మల్లెపూలు నిర్మలా కుమారి గారు, వైస్ ప్రెసిడెంట్ అడప భవన్ కుమార్, సీనియర్ టీడీపీ నాయకులు జీవన్ బాబు గారు, బూత్ ఇన్ఛార్జ్ అలమండ సుజాత గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం దేవి గారు, అడప రాజేష్ గారు, బూత్ ఇన్ఛార్జ్ జామి దుర్గాప్రసాద్ గారు, జామి బేబీ గారు, జామి కనక మహాలక్ష్మి గారు, స్వాతి గారు, బి లక్ష్మి, మోహిని, వెంకటలక్ష్మి గారు, మహిళలు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి యేసుప్రభు పుట్టినరోజుని మరి 69వ వార్డులో మరి పార్టీ పరంగా చేయటం చాలా సంతోషకరమైన విషయం. మరి కార్యక్రమం చేస్తున్న చందు గారికి, గోవిందరావు గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. నన్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యేసుప్రభు మన పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఎందుకంటే మన తప్పుల వల్ల మనం ఇక్కడ శిక్ష అనుభవించాలి, మళ్ళీ నరకంలోకి వెళ్లకుండా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ప్రభు ఈ లోకానికి వచ్చారు. అది సంపూర్ణంగా ఆయన సిలువలో తన రక్తం కార్చి, మన కోసం తన రక్తం కార్చి ఆయన సిలువలో మరణించి మరలా తిరిగి లేచాడు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన ఎప్పటికీ ఆయన సజీవుడు, న్యాయవంతుడు. కాబట్టి ఎందుకంటే ఆయన్ని స్మరించుకోవడం అన్నది మన అదృష్టం. ఎందుకంటే మనం ఈ లోక పాపంతో నిండిపోయాము. మన పాపంలోనే పుట్టాము, పాపంలోనే పెరుగుతున్నాము. ఆ పాపాల నుంచి రక్షించడానికి ఆయన వచ్చారు. కాబట్టి ఆయన్ని మనం స్మరించుకోవాలి. ఆయన జన్మదినాన్ని ఈ విధంగా జరుపుకోవడం మనందరికీ త్వరలో ఆయన రానై ఉన్నాడు. ఆయన రానై ఉన్న సందర్భంగా మనందరూ కూడా మనకి ఎత్తబడేలా, ఆయనతో పాటు మనం కూడా పరలోకానికి ఎత్తబడేలా సిద్ధపడాలని మీ అందరికీ కోరుకుంటూ, మీ అందరికీ ప్రభు దీవెనలు కలగాలని, మీ అందరూ కూడా ఆయన స్మరించుకోవాలని కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 69వ వార్డు మహిళా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు అభినందిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన వార్డు అధ్యక్షుడు శ్రీ అలమండ రాజు గారు, మొత్తం మహిళా వాళ్ళందరూ కూడా వచ్చి కార్యక్రమం చేపట్టినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలు కూడా, పండుగలు అన్నీ కూడా ఈ మహిళా అధ్యక్షులు లేకపోతే మన అలమండ రాజు గారు అందరూ కూడా మనం మూకుమ్మడిగా కుటుంబంలో లాగా కార్యక్రమం చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందరికీ వివరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ 69వ వార్డు నుంచి మరి మహిళా విభాగం నుంచి మరి శ్రీమతి చల్లా చంద్ర గారి ఆధ్వర్యంలో మరొక సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మల్లిపూడి నరసింహకుమార్ గారు, అలాగే మా సీనియర్ నాయకులు, మా వెన్నట్టు ఏ విషయంలో అన్ని విధాలుగా మాకు సహాయ సహకారం ఇస్తున్న సీనియర్ నాయకులు అభివృద్ధి గోవింద్ గారు, మరి మా బూత్ ఇన్ఛార్జ్ అయితే మన దుర్గాప్రసాద్, మరి మహిళా విభాగ నాయకురాలకి నమస్కారాలండి. ఈనాటి కార్యక్రమం చక్కటి కార్యక్రమం మరి మహిళా చాలా చంద్ర గారు చేయడం చాలా ఆనందదాయక విషయం. దేవుడు అంటే హ్యాపీ క్రిస్మస్ కేక్ కట్ చేస్తూ దేవుడు వివరణ ఏంటంటే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించి ఇవ్వటానికి ఈ లోకం పైలోకం నుంచి భూలోకంకి వచ్చి
మానవులు చేసిన తప్పుడు పాపాలకి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోత్సహించి పరిశుద్ధులుగా తయారు చేయడమే ఆయన ముఖ్య ఉద్దేశం. ఎందుకు ముఖ్య ఉద్దేశం అంటే ఆయన భూమి ఆకాశమును భూమి పైన ఉన్నటువంటి సమస్త జీవకోట రాశులు అన్నింటినీ సృష్టించారు కాబట్టి నా బిడ్డలు నశించుకోకూడదని చెప్పేసి అందరికీ ప్రేమను పంచిన ఏకైక మహానుభావుడు అతి పరిశుద్ధుడు యేసు ప్రభు గారు. ఈ జన్మదినాన్ని జరుపుకోవడానికి తండ్రి నాయన నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మీకు వేలాది ఇక్కడ చేసిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. కార్యక్రమం తండ్రి ప్రారంభించి అందరినీ మీరు ఆయన ఆశీర్వదించుకున్నాను. నమస్కారం. ముఖ్యంగా 69వ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ అర్మన్ రాజు గారికి, అలాగే సీనియర్ టీడీపీ నాయకులు ఆదిపురెడ్డి గోవిందరావు గారికి, మన సీనియర్ నాయకురాలైన నిర్మలా కుమారి గారికి, అలాగే మహిళా విభాగం సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు క్రిస్మస్ పర్వదినం ఎంతో ముఖ్యమైనది. ప్రేమ, క్షమ, మానవత్వం ఇలా అనేక విలువలు కూడిన పర్వదినం ఈరోజు అందరూ కూడా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మన యేసునాథుడు చల్లగా చూడాలని ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాము.